సో వెల్కమ్ బ్యాక్ టు అడౌట్ అగంబా యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన టీం మెంబర్స్ అయితే వాళ్ళు వస్తలేరు. ఎందుకు వస్తలేరో తెలియదు, అందుకే వీడియోలో అయితే మేము వదులుతలేము. డైలీ సిద్ధాడు అయితే ప్రతి ఒక్క వీడియోలో లేడు గైస్. ఆడు ఎందుకు వస్తలేవు ఏమో. సమ్మర్ రాగానే ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10th ఎగ్జామ్ ఏమంటే పని అని పోతుండు, క్యాంపాలు దింపుతుండు. అసలు ఏందో అర్థమైతే 500 కోసం పని అని పోతుండు. మంచిగా సమ్మర్ లో ఇంట్లోనే మంచిగా ఎంజాయ్ అంటే ఆడు పని కానీ పోతుండు. షార్ట్ వీడియోలో సరిగా వస్తలేరు. సిలిండర్ కోసం వాళ్ళు ఊరిపోతుండే, సిలిండర్ దొరుకుతుంది కానీ తీసుకోకుండా వాళ్ళు పోతుండు. ఆడ మేడ్చల్ల పోలీసు వాళ్ళు పట్టుకొని రిమూవ్ బెండ్ చేస్తారు. అంది ఒకటే బెండు. సిద్ధు అంటావా సీదయ్య పని పోతుండు, వస్తలేడు. ఊకే ఇట్లా మొత్తం లేపుతుండే ఆ సామాన్లు మొత్తం, క్యాంపాలు థమ్స్అప్లు అన్ని. మళ్ళీ క్యాంపాలు లేపుకుంటే ఒక థమ్స్అప్ తాగుతుండు. చిన్నాడు అంటావా అరే నీ అబ్బా ఊకే ఏటేటో పోతుండు. ఉప్పాలంటాడు, ఒకసారి చిల్కనగర్ అంటాడు. అసలు ఆడేమో అర్థమైతలే. ఆడవి షార్ట్ వీడియోలలో సరిగా వస్తలేడు. డైలీ ఏమన్నా అంటే పోతుండు అటే. అసలు ఏం చెప్పాలో అర్థమైతలే వీళ్ళకైతే. ఒకటే చెప్తున్నా guys, నేను రానప్పుడు వీడియో ఎట్లా పెట్టిరో ఈ వీడియో వాళ్ళ కోసమే, అది దానికే ఇస్తున్నాం. ఆ వీడియో మేము రానప్పుడు కారణం అదే వీళ్ళకి. ఇప్పుడు ఇంకొకటి తెలియదు, డైలీ వీడియోలు తీస్తాము అందరం, కానీ అందరికీ రంగు అయిపోతుంది వీడియోలో. చిన్న అన్నట్టు ఏం అర్థమైతే లేవు. అంటే ఉప్పలు అంటాడు, అంటే చిలుకలు నగర్ అంటాడు. అర్థమైతలే మన మంచి మాట చెప్తే చెడు తిట్టి ఇంకా మననే తిడతాడు. అది ఏందో అర్థమైతలేదు. ఇంకా బండి పోయి అష్టో వేసిస్తాడు. అయితే పని పోతున్నారు ఆరా అంటే నేను పనులున్నారు అబ్బాయి చేతులు ఆడతాడు. అల్లు అర్జున్ అందరికి భయపడతాడు. హలో మామా, సరే మామా ఎక్కడ. హలో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అదే మేము చాయ్ కానీ పోతున్నాం కదా. అయితే అలా మామ ఫోన్ చేసి అమ్మమ్మ ఎక్కడున్నామమ్మా ఇలా మాట్లాడుతుండు. ఆ జనానికి కామెంట్లు అయితే గట్టి వేసుకోరు. మంచి చెప్తే అందరు అంతే. ఇప్పుడు చెప్తే చెడు మాటలు అనిపిస్తున్నాయి. వీడియోలు తీస్తే మనకే మంచిది, అందరు చూస్తారు, అందరు మంచిగా ఉంటది. అంటే అలాగే ఉండాలి. అరే మేము వీడియోలో పోవాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఏం చెప్పేవరా? ఒక్కటి లేదు, వీడియోలు మనమే విలువాలంటే కాదు కదా. టైం కాగానే అరే పోవాలి. డైలీ 5 o'clock ఫోన్ చేస్తే ఏదో ఒక రీజన్ చెప్తాడు. ఇక కంటెంట్ లేకపోతే ఒకటి మెసేజ్ చేయడు, ఒకటి కాడ బ్యాలెన్స్ లేవంటారు, ఒకటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటారు. సిద్ధుగాడు ఫోన్ చేస్తే ఒకటి ఏడున్నా ఒకటి ఆడున్నా బండి తీస్తాడు. బర్రా బర్రా రోడ్ మీద స్టైల్ కొడతాడు. స్టైల్ కొట్టి స్టైల్ లెక్క ఒకసారి పడ్డాడు ఇట్లా దన్నాను పోయి గుద్దుకోండు. అంటే యూట్యూబ్ లో కంటెంట్ ఇద్దాం అనుకుంటే సఫిల్ కూడా పోతుంటే నేను నన్ను పోయి వాడేసి గుమ్మ అయిపోయింది, మొత్తం బొడ్స్ వచ్చింది. ఏం తెలియదు, స్పీడ్ బ్రేకర్ మీద పడ్డా మొత్తం నెత్తుపోతుంది. నాకు ఎంతలో లిఫ్ట్ ఎక్కించుకున్నాం. లిఫ్ట్ అడిగితే ఆయన కూడా వేసిండు. వాళ్ళ ఇంట్లో వచ్చి పెద్ద కొట్లాట వేసిరు. ఈ సిద్ధుగాడు రేపటి నుంచి వచ్చాడంటే రాని లేపోలేదు. మనం అయితే చెప్తున్నాం కన్ఫర్మేషన్ లేదు, ఫోన్ చేస్తలే, గ్రూప్ లో మెసేజ్ పెడతలే. వచ్చావా ఇప్పుడు వచ్చేది వీడియోలలో వస్తేనే మేమైతే కొలాబ్ లో పెడతాం వీడియోలు, లేకపోతే అయితే పెట్టాం. ఈ వీడియోని అయితే అసలు డిలీట్ చేసేదే లేదు. నేను రానప్పుడు ఎట్లా పెట్టిరో వీడియో, ఇప్పుడు మీకోసమే నేను అట్లనే పెడుతున్నా వీడియో. కానీ గైస్ అలాగైతే రేషం ముట్టాల మొత్తం. ఎట్లా అంటే ఇవాళ ఇంట్లో చూసి నేనైతే 2 రోజులు రాలే గైస్ వీడియోలకి. అంటే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా రాలే, నేను పని మీదనా. అయితే నేను రాలేందుకు వీడియో పెట్టిరు, ఏమేమో అన్నారు. ఇప్పుడు నేను అంటున్నా ఈ వీడియో అయితే అసలు డిలీట్ చేసేయలేదు. అసలు దానికి అర్థమే కాదు. నైట్ ఫోన్ పడతాడు 9, 10, 11, 12, 2, 3 గంటల వరకు ఆన్లైన్ లో ఉంటాడు. ఏం చేస్తాడు అర్థం కాదు. అర్థం కాదు. ఆ బన్యాడు అయితే 3:30 ఆక మెలుకుంటాడు. 3:30 వరకు కాదు, 10 గంటలకే పండుకుంటాడు. ఆడు మొత్తం అన్నం తిన ఐస్ క్రీమ్ పాప లెక్కాడు. ఈడైతే పొద్దున ఫోన్ చేసి సరే నాకు నిద్ర వస్తుందిరా బే నేను వండుకున్నా అంటాడు. ఇక చిన్నాడు ట్రిప్ పోయినా రారా అంటే రాడు, ఎవ్వరు రాడు. సో గైస్ ఇక ఇట్లుంది వీడియో అయితే. ఎవరు వస్తలే, అందుకే వీడియోలు తీస్తలే. అయితే కామెంట్లలో గలీజ్ చేసుకోరు గైస్. ఇంకా మన వీడియోలకు అయితే సపోర్ట్ చేయరు. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోలు అయితే మేమైతే స్టార్ట్ చేసేస్తున్నాం. ఎందుకంటే హాలిడేస్ అయితే అందరికి వచ్చేసినాయి. మాకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. ఎగ్జామ్ అయిపోయింది అందరికి. పక్కా ఇప్పటి నుంచి అయితే వీడియోలు తీయాలని. ఆల్బీ రావాలా, మనం డైలీ వీడియోలు తీయాలా. ఆల్బీ వచ్చినాక మళ్ళీ వీడియో తీద్దాం మనం. అయితే అస్సలు డిలీట్ చేయాలి.
ఆడేమంటాడు అలా డిలీట్ అయ్యారు మా ఇంట్లో చూస్తారు అది ఇది అంటారు. డిలీట్ చేసుడే వీడియో అన్నప్పుడు వీడియో ఎట్లా పెట్టారు మేమే పెడతాం. ఆయనకి ఒక్కటే సిద్ధానికి అయితే క్యాంపా అని వేసుకుంటాం, బన్యానికి అయితే పయ్యాన్ని వేసుకుంటాం. రారా అంటే ఇంట్లో అంటుండు పంది తీరు అన్ను ఉబ్బుతున్నాయి ముఖం అల్లు బిపోతే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి బన్యానికి. మళ్ళా ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోలో బి వస్తలే మనోడు, గ్రూప్ లో బి మెసేజ్ చేస్తలే సిద్ధు. ఇక ఏం చేస్తాడో అర్థమైతే ఇంత తెలియలేదు. అరే ఫుల్ వీడియో ఇద్దాం మనం అదే అని స్టార్ట్ అయింది. యూట్యూబ్ పెట్టినాం, సబ్స్క్రైబర్స్ వస్తలేరు, సపోర్ట్ ఇస్తలేరు. మనం వీడియోలో తీస్తలేము. ఫస్ట్ మనం వీడియోలు తీస్తేనే అందరు వస్తారు. ఒక్కడు ఒక్క కంటెంట్ ఇయ్యాడు. అన్న మళ్ళీ అన్న వచ్చి చెప్పేవారికి అన్ని చేయాలి ఒకటే. ఏందిగా ఇదంతా దమ్ దమ్ అవుతుంది. ఆడున్నా అంటాడు, ఒకడు ఏడున్నా అంటాడు. ఆడేమనంటే ఓడోడేటో ఇదేందో అర్థమైతలే. వాళ్ళకి మంచిగా చెప్పిన వాళ్ళకి చెడే చేసుకుంటారు తెలుసా, మనకి రిటర్న్ మననే తిడతారు. ఇంకా ఇట్లనే తిడుతురు గైస్. మంచిగా చెప్తే కోపాలు వస్తున్నాయి అందరికి. మొత్తం డబ్బుల మీద ఫోకస్ చేస్తుండు గైస్, డబ్బుల మీద. చేస్తుండు డైలీ 500 ఈ 1 వీక్ పోయిండు. పైసలు అంతా ఏం చేసిండేమో ఒకరికి ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి ఇయ్యాడు. కనీసం గ్రూప్ లో మెసేజ్ పెడతలే మనోడు, ఒక వాయిస్ రికార్డు పెడతారే, రీలు పంపిస్తలే. ఏందో అర్థమైతలే. అనుకుంటుండు పైసలు వస్తున్నాయి, ఏమి అవకాశం వచ్చింది. అయ్యి అవకాశం ఏమో రాబాయ్, కానీ రావాలి కదా రాబాయ్. చెప్పాలా అంటుండే మన అంటే చెప్పాలా కదా. అందరు వస్తే వీడియో బి మనం మంచిగా తీసుకోవచ్చు. ఏమరా వీడియోలు బి మంచిగా తీసుకోవచ్చు. చిన్నాడేమో మొత్తం మాలి చేసేసి అలా చిన్నైతే మస్తు అందరిని ముగ్గురిని ఇప్పటి నుంచి ఒక బుక్ పెట్టుకుంటాం అసలు అబ్సెంట్ ప్రజెంట్ రాయాల. ఓడోడు ఎక్కువ రోజు రాలేడనుకో అని ఇంకొక డైరీ అది పనిష్మెంట్ ఇచ్చేయాలనికి. పనిష్మెంట్ రారా వీడియోలో కంటే అవకాశం మాటలు మాట్లాడేస్తారు. నీకు ఎందుకు రాబాయ్ ఇస్తున్నావు ఆరాబాయ్, నువ్వు ఇస్తున్నావు ఆరాబాయ్ అంటే అందరు తీస్తున్నారు, మనం తీయాలి. వాళ్ళకు ఉండాలి. అరే వీడియోలో పోవాలి, ఒక వీడియో తీయాలి అలా అని వాళ్ళకు ఉండాలి రాబాయ్. కరెక్టే, కానీ ఒక్కడు వస్తలేడు కదా, ఎట్లా తీసాం. వాళ్ళకు ఉండాలి రాబాయ్. మనం చెప్పేది చెప్తున్నాం, వాళ్ళకు ఉండాలి. ఎందుకు చూసిరుగా ముగ్గురం నలుగురం ఉన్నాం అంతే. చిన్న బన్నీ ఆ బన్నీ ఆడైతే మొత్తం పై లెక్కలు అన్ని అట్లానా. అయ్యా అర్జున్ వెనక చేతులు పట్టుకుంటాడు, జోబులో చేపెట్టుకుంటాడు. అవునా? ఓహో అట్లానా. సరే సరే. అయ్యో నాకు గెలవదైనా. అయ్యా మాట్లాడతాడు ఇలాగా అలాగా. ఆడలు ఇట్లా మాట్లాడాడు, అట్లా మాట్లాడతాడు. చేంజ్ అయిపోయిండు ఈ వీడియో చేసి రారా వీడియో అంటే అరే నేను పండుకున్నారా నేను రాను రాబాయ్. మనోడు మొత్తం నిద్రపోతాడు మనోడు. అసలు ఎవ్వరికి నిద్రలో గుమ్ షాట్ రాత్రి కొట్టాలా పొద్దున వనుకో. రాత్రి కొట్టాలా పొద్దున వనుకో. రాత్రి కొట్టాలి, పొద్దున అంతా వండాలి. మళ్ళీ రాత్రి 6 గంటలకు రామంటే 10 గంటలకు లేసి వస్తాడు. పని క్యాన్సిల్ అయితే మొత్తం బస్సరి చేస్తాడు, పని పోతాడు. ఆ పని సగ్గా చేయడు. పని చేస్తే ఎట్లయితే మళ్ళీ ఇక్కడ అందరం పోదామని ఒక్కడు పోయి రాడాలి, ఒకడు వస్తాడు ఒకడు రాడు. ఇప్పుడు మేము సండే ట్రిప్ పోతాం గైస్. ఆ ట్రిప్ లో అందరం అనుకుంటాం, కానీ ఒక్కడు పైసలు నేను రాను అది అంటారు. పని పోతాడు కానీ పైసలు అయితే తీస్తాడు మనోడు. అందరి గురించి చెప్తున్నాను, నీ గురించి చెప్తున్నాను నేను. అంతేం లేదు. సండే ట్రిప్ పోతాం గైస్. మేము అనుకుంటాం పైసలు అందరు ఇస్తానంటే ఓడేడు. ఇష్టం ఉన్నాడు వస్తాడు, ఇష్టం ఉన్నాడు వీడియోలో ఏం మాట్లాడాడు అన్న డైలీ వస్తాడు. వీడియోలో అయితే డైలీ వస్తాడు అని వీడియోలో అయితే కనబడాడు. అందుకే జర సిగ్గైతే కానీ డైలీ వస్తాడు వీడియోలకి, వీడియోలలో కనబడతాడు. మొత్తం అన్న బస్సర్ షాట్ చేస్తారు వీళ్ళంతా. అసలు ఏం చెప్పాలో అర్థమైతే వీళ్ళకి. ఛానల్ కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయరు గైస్ ప్లీజ్. ఇప్పటి నుంచి ప్రాంకులు తీద్దాం, ఇక మంచి మంచి కంటెంట్లు తీద్దాం. ఇక సమ్మర్ హాలిడేస్ కదా, ఏం చేస్తాం, డైలీ వీడియోలు చేయాలి అంతే. చలో రైట్.